నాగరికత అంటే అభివృద్ధి చెందిందని ఒక మాటలో చెప్పాలంటే. ఆ, మరి ఇంత అభివృద్ధి చెందిన దగ్గరికి వెళ్లకుండా ఎక్కడో నివసించి మోషే దగ్గరికి యెహోవా గాని సరే అల్లా ఎవరైనా ఎందుకు వెళ్ళారని అవును, ఇటువైపు ఎందుకు దేవుడు ఎవరో రాలేదు? తెలియాలి కదా. రాయిలు రప్పల్ని పూజిస్తే ఎలాగవుతుంది? కాదు కాదు రాయిలు ఇండియా రప్పల్ని, చెట్టుల్ని, ఇండియా గాని పాముల్ని, చైనా కుక్కల్ని గాని మెసపటోమియా అన్ని పూజిస్తే నాగరికతలకి ఎలాగవుతాయా? నేను చెప్తున్నానండి. ఒకే దేవుడు ఉండాలి, ఒకే దేవుడు, ఒకే నేనేం సృష్టికర్త కాదనట్లేదు, ఉండాలి. నా ప్రశ్న వినండి జాగ్రత్తగా. ఆ, ఈ నాగరికతలో ఇంతమంది ప్రజలు ఉండగా వీళ్ళ దగ్గరికి రాకుండా మోషే దగ్గరికి ఎందుకు వెళ్ళాడు దేవుడు? ఆ, ఆ, మోషే దగ్గరికి ఎందుకు వెళ్ళాడు? ఆ మోషే, అవునా? వాళ్ళందరూ రాయిలు రప్పలు ఇవన్నీ పూజిస్తున్నారు తక్కిన వాళ్ళందరూ. సార్ నేను అడుగుతుంది అబ్రహాం అది కాదు. సంతతి నుంచి వచ్చారు మోషే. ఒక్క నిమిషం నా ప్రశ్న జాగ్రత్తగానండి. అబ్రహాం సంతతి నుంచి మోషే వీళ్ళందరూ రాళ్ళు రప్పలు వచ్చారండి. పూజించారండి. మరి అల్లా వచ్చి నేనే దేవుని రా, ఈ రాళ్ళు రప్పలు ఎందుకు పూజిస్తున్నారు? మరి మోషే కనపడ్డాడు ఇండియాలో గాని చైనాలో గాని ఇక్కడ కూడా ఎందుకు ప్రవక్తలు చెప్పలా? వచ్చారు. ఏమండి, ఇక్కడ కూడా ప్రవక్తలు వచ్చారండి, ఇండియాలో కూడా. ప్రవక్త సంగతి కాదని నేను అడుగుతుంది. దేవుడు ఎందుకు ఇప్పుడు మోషేకి దేవుడే వచ్చి పరిచయం చేసుకున్నాడండి. ఒరే బాబు నేను యెహోవాని అని చెప్పి పరిచయం చేసుకున్నాడా లేదా? పరిచయం చేసుకున్నారండి. మరి అదే యెహోవా వచ్చేసి అల్లాను యెహోవా వచ్చేసి ఇండియాలో ఎందుకు పరిచయం చేసుకోలేదు? చేసుకున్నాడు, ఇండియా చేసుకున్నాడు. శ్రీకృష్ణుని పంపించాడు కదా ఇక్కడికి. నవ్వుతారేదండి మీరు? శ్రీకృష్ణుడు ఒక ప్రవక్త తెలుసా? ఆయన కూడా ఒకే దేవుని ఆరాధించమని చెప్పాడు భగవద్గీతలో. మీరు నవ్వుతారేటి? హలో, ఏమండి? హలో గోపి గారు, ఏంటి నేను పిచ్చోళ్ళగా అనిపిస్తున్నాను? వచ్చాడండి మధ్యలో. అన్ని దేశాలకి పంపించారండి ప్రవక్తలు, అన్ని దేశాలు పంపించారు. ఒకే దేవుని ఆరాధించరా బాబు అని చెప్పారు. భగవద్గీతలో ఉంది ఒకే దేవుని ఆరాధించాలి. సార్ మీరు ఏ ఊర్లో ఉంటారండి? ఏ ఊర్లో ఉంటారు మీరు? నేను వైజాగ్ లో ఉంటాను. కొలాయిలు ఇప్తాను, పైపులు ఇప్తానండి వైజాగ్ లో. పైపులు రిపేర్ చేస్తారా? పైపులు రిపేర్ కదా, కొలాయిలు ఇప్తానండి. అంటే పైప్ లైన్ కొలాయిలు ఇప్తాను, మంచినీటి కొలాయిలు ఇప్తారు కదా, టర్నకాక్ అంటారు కదా. నాకు ఐడియా లేదండి. కొలాయిలు ఇప్తానండి, మున్సిపల్ ట్యాప్లు ఇప్తాను. ఇప్పి ఎప్పుడో కట్టడం అదే నా డ్యూటీ. గవర్నమెంట్ డ్యూటీ అండి అది. గవర్నమెంట్ ఎంప్లాయా? మంచిదే సార్. అట్లయితే ఇప్పుడు శ్రీకృష్ణుడే ఇప్పుడు అల్లా కింద అసిస్టెంట్ అంటారు. అల్లా కింద వచ్చడం కాదు, అల్లా పంపిస్తున్న దోత ఇవన్నీ శ్రీకృష్ణుడు. ఎక్కడుంది సార్ రిఫరెన్స్? ఏ గ్రంథంలో ఉంది? భగవద్గీతలో ఉంది, చూసుకోండి. ఒకే దేవుణ్ణి ఆరాధించమని చెప్తాను శ్రీకృష్ణుడు. ఫుల్ వీడియో కావాలంటే ఇక్కడ రౌండ్ అప్ చేశాను చూడండి. ఫుల్ వీడియో కావాలంటే ఇక్కడ రౌండ్ అప్ చేశాను చూడండి.